ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసనకు దిగడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. దాదాపుగా విద్యార్థులకు 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు 6 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి. దోమతెరలు, వైద్య రంగానికి సంబంధించిన శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశాన్ని కంటినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి ఇవాళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. నిన్నటి రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు, సదస్సులు నిర్వహించకూడదు. మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి